కొండలు లోయలు ఉన్నటువంటి ఎత్తు చేయాలా అంటున్నాడు. కొండలు అణచివేయబడాలి. కొండలు అంటే గర్వం. నీకుండే గర్వం అణచివేయబడాలి. యేసుక్రీస్తు రావడానికి సరళం చేయడానికి ఇది రోడ్ అయితే సరళం చేసి బుల్డోజర్ పెట్టి, కానీ హృదయంలో ఉన్న గర్వము, ఈ లోయలు, అసూయ భావాలు, లేదంటే తగ్గింపు జీవితాలన్నీ సరళం చేయాలా. ఎందుకంటే నీ రాజు వస్తున్నాడు. ఆయన యెహోవా దేవుడు. ఆయన వేంచేయుచున్నాడు. ఆ రాకడకు నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకో. గర్వాన్ని తీసేసుకో. ఈరోజు చాలా మంది గర్వం ఉంటారు. ఏం లేకపోయినా గర్వం మాత్రం ఉంటారు. గర్వం చాలా నిన్ను ఇబ్బందులు పాలు చేస్తుంది, నిన్ను తగ్గింప చేస్తుంది. ఎవరి గర్వం వాడిని తగ్గించినట్టు అంటాం. ఎవరి గర్వం వాడిని తగ్గించేస్తారు. గర్వపడడానికి మనమేం కొత్త ఏమున్నదని. యేసుక్రీస్తు అటువంటి దేవుడు తగ్గింపు పడ్డాడు, దాసుడిగా ఈ లోకం వచ్చినాడు. మరి ఆయన నమ్మిన బిడ్డలు గర్వం ఎందుకు గర్వం? దేనికోసం గర్వం? మనం ఎక్కడ ఉండాలనో, ఎలా ఉండాలనో మనం అటువంటి స్థితిలోనే మనం ఉండాలి. కానీ గర్వము చాలా, గర్వం అనేది దేవునికి అసహ్యమైనది. మనల్ని పతనానికి తీసుకుపోయే మార్గం అది గర్వం. మనలో ఉండకూడదు ఆ గర్వం. అందుకోసమనే చేయాలంటున్నాడు. ఇంకా కరుకైనవి నునుపుగా చేయవాలంటే కఠినమైన హృదయం, మోటుతనాన్ని నున్నగా చేయాలి. కరుకైన మార్గాలు ఉంటున్నాయి. వంకరవి చక్కగా చేయాలా, కరుకైనటివి సమముగా చేయాలా. ఇది నాన్న మోటుతనాన్ని నువ్వు నున్నగా చేసుకోవాలా. కొంతమంది పిలిస్తే కానీ మాట్లాడతారు, ఏమ్మా బాగున్నావు అంటే ఏమీ బాగలేక అంటారు. దానికి ఏం సంబంధం? ఏమది బాగా అడుగుతాం కదా, ఏమ్మా బాగుండావా అన్నామనుకో. బాగున్నాం నాయన అంటే పోలా, ఏమీ బాగలేక అంటారు. అంటే కరుకుతనం, మోటుతనం. ఈ లాంగ్వేజ్ మారాలి. దేవుని వాక్యం ఉంటున్నాం, క్రైస్తవులుగా మనం ఉన్నాం. మరి మోటుతనంతో మనం మాట్లాడకూడదు. ఇతరులను గాయపరిచే విధంగా మన పలుకులు ఉండకూడదు. సౌమ్యంగా మాట్లాడాలి, శాంతంగా మాట్లాడాలి. అందుకే కరుకువి నున్నగా చేయబడాలా, వంకరవి చక్కగా చేయాలి. వంకర మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, వంకర పనులు చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రతి ఒక్క దానికి వంక పెడతా ఉంటారు. వంకలు పెట్టకూడదు. వంకర మాటలు ఇవన్నీ ఉండకూడదు మన హృదయంలో. ఒకసారి వంకర మాటలకు అలవాటు పడినామనుకో, మనం మాట్లాడాలంటే చాలా టైం పట్టదు. వంకర మాటలు అంటే మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఎగతాళి చేసిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మన పల్లెల్లో చెప్తా ఉంటారు సామెత, నోరు మాట్లాడుతూ నొసలు ఎక్కిరిస్తా ఉంటుందిరా అని. అంటే మాట్లాడుతూ ఉంటారు, నొసలు ఎక్కిరిస్తా ఉంటుంది. వంకర మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే మనము క్రైస్తవులము, దేవుడు మన హృదయంలో జన్మించాలా, ఆయన మన హృదయంలో ఉండాలి, నివాసం చేయాలంటే ఈ రాజమార్గాన్ని మనం సరళం చేయాలి. ఆ రాజమార్గం ఏది? మన హృదయమే. అవన్నీ చేసుకోవాలి, సరళం చేయాలా అంటున్నాడు. మళ్ళా ఏమంటున్నాడు అంటే, మీ అందమంతా గడ్డి పువ్వు లాంటిదయ్యా అంటున్నాడు. గడ్డి పువ్వు అంట. నీ ఘనత ఎంతసేపు? ఈరోజు పొగుండోళ్ళు రేపు చెప్తారు. ఈరోజు నిన్ను గొప్పోడన్నో రేపు డౌన్ చేస్తాడు. ఆ మాట అంటున్నాడు, నీ అందము, నీ ఘనత ఇదంతా గడ్డి పువ్వు లాంటిది, సాయంత్రానికి వాడిపోతుంది. ఎందుకు దాన్ని చూసుకొని నువ్వు విరవీగుతున్నావని. అటువంటిని చేయడానికి ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు? మార్గం సరళం చేయడానికి యోహాను గురించి రాయబడిన మాట. ప్రవచనం ముందుగానే ఆయన దూత ముందుగా వస్తారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడిన మాటలు ఇవన్నీ. యెషయా గ్రంథం, యెషయా ముందుగానే చూశాను, ఒక దూతను పంపుతా, ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తిని నేను పంపుతానని. ఆయన వస్తున్నాడు, మనం సిద్ధపడాలని చెప్తూ సర్వ శరీరులు గడ్డి ఉన్నారు. మనం ఎంతసేపు అదే, ఎప్పుడు ఉంటాం, ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. మనం ఈరోజు ఇంటికి పోతాం కూడా మనకు గ్యారెంటీ లేదు. చైనా వస్తువుల కన్నా గ్యారెంటీ ఉంది, మనకు లేదు గ్యారెంటీ. ఎప్పుడు ఉంటారు? మన వాట్సాప్ లో చూసినాం, 9th క్లాస్ పాప చదువుతా ఉన్నాను, క్లాస్ లో కూర్చోన్నట్టు బోలబడి చనిపోతాను. హార్ట్ అటాక్, 9th క్లాస్ హార్ట్ అటాక్ రావడం చిన్న బిడ్డకు. ఎప్పుడు మనకు తెలియదు. మనం గడ్డి పువ్వులు అంటాం, ఎప్పుడు ఎండిపోతామో, పువ్వు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. ఒకసారి గాలి వేస్తే పూలన్నీ కొట్టకపోతాయి. అటువంటి జీవితంలో ఇవన్నీ మనకి ఎలా సరిగా ఉండండి, దేవుని కోసం ఎదురు చూడండి. దేవుని అందుకోసం ఇవన్నీ చెప్పి ఈయన ఏమంటున్నాడంటే, మీ ఘనత ఇవంతా వెళ్ళిపోతాయి, గడ్డిని పోలినదని చెప్తా. నిలిచేది ఏదంట? మన దేవుని వాక్యం నిత్యము నిలిచేది. దేవుని ప్రియ సంగమా, దీంట్లో ఒక పొల్లైనా తప్ప దేవుని వాక్యం సత్యం, దేవుని వాక్యం. అందుకోసమనే నేను ఎక్కువగా వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఈ ఆడంబరాలకు వీటి పెద్దగా నేను ఫోకస్ కాను. మనకు కావాల్సింది వాక్యం. వాక్యము నిన్ను బ్రతికిస్తున్నది. వాక్యము నీ పాదములకు దీపం.
వాక్యం నువ్వు వినాలా. నువ్వు మరి మిగతా ఏం చేసినా చేయకపోయినా వాక్యము ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాక్యమే నిలిచేదంట. మరి నిలిచేదా నిలిచిపెట్టి నిలవటానికి కోసం ఎందుకు ప్రయాసపడాలా? ఎందుకు ఆర్భాటాల కోసం ప్రయాసపడాలా? వాక్యం వినాలా. వాక్యం సత్యము. నిలిచేది వాక్యమే నీ హృదయంలో. నీ హృదయంలో వాక్యం నిలిస్తే నీ జీవితమే రంగులు రంగులుగా మారిపోతుంది. అంచెలంచెలుగా ఎదుగుతాము, దేవునికి దగ్గర అవుతాము, ఈ లోకంలో దేవుని సాక్షిగా జీవిస్తాము. దీనిని మనము కలిగి ఉండాలనేది ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.